చాలామంది అంటూ ఉంటారు, ఎప్పుడైనా దేవుని వాక్యాలు విన్న తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, వెస్లీ గారు మీరు ఎప్పుడు కూడా దేవుని వెతకాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని కొరకు జీవించాలని చెబుతున్నారు కదండి. ఇక మాకు వ్యాపారాలు వద్దా అండి, ఉద్యోగాలు వద్దా, పిల్లలు వద్దా, లేకపోతే ఈ జీవితంలో మేము ఏ పని చెయ్యొద్దా, ఇంకా ప్రభువుని వెతకడమేనా, ఆయన ఆరాధించడమేనా అని కొంతమంది అడుగుతూ ఉంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాటను జాగ్రత్త మనం గమనించాలి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఈ భూమి మీద మనం జీవించడానికి ఏదో ఒక పని చేయాలి. న్యాయవంతంగా, అర్థవంతంగా, దేవునికి మహిమను తీసుకొచ్చే ఏ పని అయినా మనం చేయడంలో పొరపాట్లేదు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యతను ఎవరికిస్తున్నాము, ప్రాధాన్యత ఎవరికిస్తున్నాము? మన జీవితాల్లో క్రీస్తు ప్రభువుకి అధిక ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని దేవుని మనం పొందుకుంటాం. చరిత్రలో ఎన్నో సంఘటనలు క్రీస్తు ప్రభు వారికి ప్రాధాన్యత ఇచ్చిన వారు ఉన్నతమైన స్థలములో నివసించినట్లుగా రుజువు చేస్తున్నాయి. నా మటుకు నా జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్న రోజు నుండి ఎన్నో ఆశీర్వాదాలు నేను చూడగలిగాను. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారగలిగాను. నేను దీవెన పొందడం మాత్రమే కాదు, అనేక మంది దీవెనకరంగా ప్రభు నన్ను చేశారు. ఈరోజు నీ జీవితాన్ని కూడా అలా చేయాలనే దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఇంతవరకు అటు ఇటు తిరిగి ఎన్నో విషయాలు నష్టపోయేవేమో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక మంచి నిర్ణయం దేవుని కోసం నువ్వు తీసుకోగలవా? అయ్యా, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిన్ను నేను వెతుకుతాను ప్రభు అని ఆయన దగ్గర నువ్వు రాగలిగితే, వెతకడం అంటే రెండో మాట చెప్పాను కదా, ఎంక్వైర్ అనే మాట, దేవుని దగ్గర విచారణ చేయడం, ఆయన దగ్గర ప్రార్థన చేయడం. ప్రభువా, నేను ఈ పని చేయబోతున్నాను, నీ నడిపింపు నాకు కావాలి, నీ గైడెన్స్ నాకు కావాలి, నీ స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను ప్రభు అని నువ్వు దేవుని దగ్గర విచారణ చేయగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు.